థీరమ్స్ అన్ని ఇంపార్టెంట్ ప్రిపేర్ అవ్వండి. సెకండ్ థర్డ్ యూనిట్ నుంచి ఇంకా థీరమ్స్ తగ్గిపోతాయి. మా మ్యాథ్స్ 3 థీరమ్స్ 4 థీరమ్స్ అలా వస్తాయి. అంటే మొత్తం నోట్ అంతా కలిపి సెకండ్ థర్డ్ ఫోర్త్ యూనిట్ కలిపి 20 పేపర్స్ 20 పేజెస్ ఉంటుంది అంతే. అమ్మ ఫస్ట్ యూనిట్లో చెప్పిన మన లెంగ్త్గా ఉన్న ఫాలో అవ్వండి. సెకండ్ థర్డ్ మీకు ఈజీగా ఆటోమేటిక్గా అర్థమైపోతాయి. నెక్స్ట్ థీరం చూడండి, ఇంపార్టెంట్ ఇది. ఇఫ్ జీ ఈజ్ ఓపెన్ అండ్ కనెక్టెడ్ అండ్ ఎఫ్ ఫ్రమ్ జీ టు సి ఈజ్ డిఫరెన్షియబుల్ విత్ ఏంటంటే ఎఫ్ డాష్ ఆఫ్ జెడ్ ఈక్వల్ టు 0 ఫర్ ఆల్ జెడ్ బిలాంగ్స్ టు సి. అంటే జెడ్ ప్లేస్లో ఏ వాల్యూ ఇచ్చినా సరే డిఫరెన్షియేషన్ అవుతుంది ఫంక్షన్కి విత్ రెస్పెక్ట్ టు ఎఫ్ డెరివేటివ్ అవుతుంది మనకి 0 అవుతుంది. అర్థమైందా? ఎనీ ఎలిమెంట్ దగ్గర డిఫరెన్షియేషన్ ఆఫ్ ద ఫంక్షన్ ఈజ్ 0. ఫస్ట్ డిఫరెన్షియేషన్ ఫంక్షన్ ఈజ్ 0. అప్పుడు మనం ఏం ప్రూవ్ చేయాలంటే ఎఫ్ కాన్స్టెంట్ అని చెప్పాలి. అంతే కదా? కాన్స్టెంట్ ఫంక్షన్ అయితే డిఫరెన్షియేషన్ 0 అవుతుంది. అంతే కదా? ఇప్పుడు మనకి దాంట్లో మెయిన్ స్టేట్మెంట్ రెండు ఇచ్చాడు. జీ ఈజ్ ఓపెన్. ఓపెన్ అంటే మీనింగ్ ఏంటి? టోపాలజీ చెప్పాం. ఒక సెట్ ఓపెన్ అంటే ఇప్పుడు అంటాం ఎవ్రీ పాయింట్ ఆఫ్ జీ ఈజ్ అండ్ ఇంటీరియర్ పాయింట్ ఆఫ్ జీ అంటాం. ఇంటీరియర్ పాయింట్ అవ్వాలి అంటే బాల్స్ ఫామ్ చేస్తే ఓపెన్ బాల్స్ మళ్ళీ దాంట్లో ఉండాలి, అది జీ. నెక్స్ట్ ఇంకోటి కనెక్టెడ్. కనెక్ట్ అంటే మీనింగ్ ఏంటంటే జీకి రెండు సెట్స్ ఉంటాయి. అవి బోత్ ఆర్ అవి రెండు ఏమవుతాయంటే బోత్ ఓపెన్ అవుతాయి, క్లోజ్డ్ అవుతాయి. జీ హ్యావ్ ఎగ్జాక్ట్లీ 2 సబ్సెట్స్ విచ్ ఆర్ బోత్ ఓపెన్ అండ్ క్లోజ్డ్. అవి ఏంటంటే జీను ఎంప్టీ సెట్ అను. ఓన్లీ 2 సబ్సెట్స్ ఉంటాయి, జీ ఇట్ సెల్ఫ్ అండ్ ఎంటీ. ఆ రెండే అవుతాయి, బోత్ ఓపెన్ అండ్ క్లోజ్ అవుతాయి. ఓపెన్ అవుతాయి, క్లోజ్ అవుతాయి. మిగతా సెట్స్ ఏం అవ్వవు. వాడు సెట్ నాన్ సెట్ అయిందనుకోండి, అది జీకి సబ్సెట్ అదనమాట. ఖచ్చితంగా అవ్వాలి, ఓపెన్ క్లోజ్ అయితే జీ అయిపోవాలి. అర్థమవుతుందా? అది ఇప్పుడు మనం తీరంలో ఇంప్రూవ్ చేయాలి. మనం ఎఫ్ డాష్ ఆఫ్ జెడ్ కనుక 0 అవుతుంటే ప్రతి పాయింట్ దగ్గర 0 అవుతుంటే ఎఫ్ అనేది కాన్స్టెంట్ ఫంక్షన్ చెప్పాలి. దానికోసం ఈ ఓపెన్ కరెక్ట్నెస్ యూజ్ చేసుకోవాలి. చూడండి, బై హైపోథిసిస్ జీ ఈజ్ ఓపెన్. మనం టాపిక్ డిఫరెన్షియేషన్ రాస్తున్నాం. బై మీన్స్ ఎవ్రీ పాయింట్ ఆఫ్ జీ ఈజ్ అండ్ ఇంటీరియర్ పాయింట్ ఆఫ్ జీ. ఓకే, ఇంటీరియర్ పాయింట్ అంటే మీనింగ్ ఏంటి? దాంట్లో పాయింట్ జీలో పాయింట్ తీసుకుని సమ్ రేడియస్తో బాల్ ఫామ్ చేస్తే ఆ బాల్లోని ప్రతి పాయింట్ మళ్ళీ జీలో వచ్చేయాలి అని ఇక్కడ రాసాం. ఆల్సో గివెన్ దట్ జీ ఈజ్ కనెక్టెడ్. కనెక్టెడ్ మీనింగ్ ఏంటి? ద ఓన్లీ సబ్సెట్స్ ఆఫ్ జీ విచ్ ఆర్ బోత్ ఓపెన్ అండ్ క్లోజ్డ్ ఆర్ జీ అండ్ ఎంప్టీ సెట్. ఇప్పుడు మనం యాక్చువల్గా క్లెయిమ్ చేసింది ఎలా ఏంటి? ఎఫ్ డాష్ జెడ్ ఈక్వల్ 0 అవుతుంటే ఎఫ్ అనేది కాన్స్టెంట్ ఫంక్షన్ చెప్పాలి. అంతేనా? దీనికోసం ఫస్ట్ చూడండి, దట్ ఈస్ టు ప్రూవ్ దట్. అంటే కాన్స్టెంట్ ఫంక్షన్ అంటే మీనింగ్ ఏంటి? ఎలిమెంట్ మారినా ఇమేజ్ మారకూడదు. అంతే కదా? ఇక్కడ రాస్తాం చూడండి, ఎఫ్ ఆఫ్ జెడ్ ఈజ్ W0 ఫర్ ఎవర్ జెడ్ బిలాంగ్స్ టు సి. కాన్స్టెంట్ ఫంక్షన్ ఇది ప్రూవ్ చేయాలి. ఇప్పుడు దీనికోసం ఏం చేస్తాను? ఫస్ట్ సిన్స్ ఎఫ్ అని జీ టు సి ఏమి ఇచ్చాడు మనకి? కంటిన్యూషన్ ఇచ్చాడు. అంతే కదా? అంటే ఇక్కడ డిఫరెన్షియబుల్ అన్నాడు. ఎవరి డిఫరెన్షియబుల్ ఫంక్షన్ కంటిన్యూస్ అవుతుంది కదా, కంటిన్యూస్ అని రాస్తాం. కంటిన్యూస్ అంటే మీనింగ్ ఏంటి? మ్యాప్ అయి ఉండాలి, ప్రతి ఎలిమెంట్ మ్యాప్ అయి ఉండాలి. అంటే కోడొమైన్ సెట్లో ఒక ఎలిమెంట్ తీసుకోవడం, కరెస్పాండింగ్ డొమైన్ సెట్లో ఒక ఎలిమెంట్ ఉండాలి. ఇక్కడ నేను ఇక్కడ W0 బిలాంగ్స్ టు సి అని రాశాను కదా. ఎప్పుడైతే సిలో ఉందో దానికి కరెస్పాండింగ్గా Z0 ఎలిమెంట్ డొమైన్లో ఉండాలి. ఉంటూ దానికి ఏ ప్రాపర్టీ హోల్డ్ అవ్వాలి? ఎఫ్ ఆఫ్ జెడ్ కూడా W0 అవ్వాలి. ఇప్పుడు నేను చెప్పాలంటే కాన్స్టెంట్ ఫంక్షన్ అంటే ప్రతి ఎలిమెంట్కి ఇమేజ్ W0 అని చెప్పాలి. అంతే కదా? కానీ ఒక ఎలిమెంట్కి ఇమేజ్ W0 అవుతుంది. కంటిన్యూస్ ఫంక్షన్ ఎందుకంటే డిఫరెన్షియబుల్ కంటిన్యూస్ ఫంక్షన్ ఎందుకు ఒక ఎలిమెంట్కి అవుతుంది. అన్ని ఎలిమెంట్ కన్నా ప్రూవ్ చేయాలి. అందువల్ల దీనికోసం ఏం చేస్తున్నాను? సెట్ తీసుకున్నాను. దీనికి జీకి సబ్సెట్. ఎలా తీసుకున్నానంటే ఈ సెట్ ఏనే సెట్లో ఒక ఎలిమెంట్ ఉండాలంటే దానికి ఇమేజ్ ఏమాలి? W0 అవ్వాలి. దీంట్లో ఒక ఎలిమెంట్ తీసుకున్న ఎలిమెంట్ W0 అవ్వాలి. ఇప్పుడు మొత్తం ఎక్స్పాండ్ అయిపోతుంది చెప్పాలి. ఈ అన్న జీ అన్న ఒకటి చెప్పాను అనుకోండి, అప్పుడు ఎఫ్ కాన్స్టెంట్ ఫంక్షన్ అయిపోయినట్టు. అర్థమైందా? ఏవైతే ఎలిమెంట్స్కి ఇమేజ్ W0 అవుతుందో ఆ ఎలిమెంట్స్ అని కలిపి ఏలో తీసుకున్నాను. ఆ ఏనే జీ అవుతుంది చెప్పాను అనుకోండి, అప్పుడు ఎఫ్ కాన్స్టెంట్ ఫంక్షన్ అయితే కదా, తీరం ప్రూవ్ అయిపోయింది. చెప్పిన కాన్సెప్ట్ అర్థమైంది అందరికీ? నెక్స్ట్ ఇది వస్తుంది చూడండి. అంటే క్లెయిమ్ చేయాలి మనం ఏ ఈజ్ ఈక్వల్ టు జీ అని చెప్పాలి. ఏ ఈక్వల్ టు జీ అని చెప్పాలి. మన స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడు? జీ ఈజ్ కనెక్టెడ్ ఇచ్చాడు. కనెక్టెడ్ మీనింగ్ ఏంటి? జీ ఈజ్ బోత్ ఓపెన్ అండ్ క్లోజ్డ్. అర్థమైందా? ఇప్పుడు బోత్ ఓపెన్ క్లోజ్ సబ్సెట్స్ ఆఫ్ జీ అండ్ ఎంప్టీ సెట్ అన్న రెండే అవుతాయి. సో ఆల్రెడీ మనం ఇక్కడ ఏ డిఫైన్ చేసిన సెట్ ఏ అనేది ఎంప్టీ సెట్ అన్న సెట్. ఎందుకని W0 ఎఫ్ ఆఫ్ W0 ఎంత తీసుకున్నాము? ఎఫ్ ఆఫ్ Z0 ఎంత తీసుకున్నాము? Z0 దేంట్లో ఉంటుంది మనకి? ఏలో ఉంది. కాబట్టి ఏ నాలుగు సెట్ అయింది. కాబట్టి మనకి ఏ ఎప్పుడైతే నాలుగు సెట్ అయిందో ఇప్పుడు ఏం చెప్పాలి మనం? ఏ ఈక్వల్ టు జీ అని వచ్చింది చాలు. ఏ ఈక్వల్ టు జీ అయింది అనుకోండి, ఏ బోత్ ఓపెన్ అండ్ క్లోజ్ సెట్స్ అయిపోతుంది, తీరం ప్రూవ్ అయిపోతుంది. మెయిన్ కాన్సెప్ట్ దానికోసం చెప్తాను చూడండి. సిన్స్ ఏ సబ్సెట్ ఆఫ్ జీ అండ్ ఏ నాట్ ఈక్వల్ టు 5 ఓన్లీ టు ప్రూవ్ దట్ ఏ ఈజ్ ఈక్వల్ టు జీ. మనం ఏ ఈజ్ ఈక్వల్ టు జీ అని చెప్పాలి.
ఏజ్ కూడా జీ అని చెప్పాలంటే జీ అంటే కనెక్ట్ సెట్ కదా, బట్ ఏ కూడా బోత్ ఓపెన్ అండ్ క్లోజ్ అని చెప్పాలి. ఇప్పుడు నేను అర్థమైందా? ఏజ్ కూడా జీ అని చెప్పాలంటే జీ కనెక్ట్ సెట్ కాబట్టి ఏ ఈజ్ ఆల్సో కనెక్ట్ సెట్ అని చెప్పాలి. దట్ మీన్స్ ఓన్లీ టు ప్రూవ్ దట్ జీ ఈజ్ బోత్ ఓపెన్ అండ్ క్లోజ్ అని చెప్పాలి. దానికోసం ఫస్ట్ జీ క్లోజ్ సెట్ అని చెప్తాం. క్లోజ్ సెట్ అంటే ఏం చెప్పాలి? ఈ కంటైన్స్ ఆల్ ఆఫ్ లిమిట్ పాయింట్స్ అని చెప్పాలి. అది చెప్తే క్లోజ్ సెట్ అయిపోతుంది. దానికోసం చేస్తున్నప్పుడు సీక్వెన్స్ తీసుకున్నాను. జెడ్ అండ్ బిఏ సీక్వెన్స్ ఇన్ ఏ లిమిట్ జెడ్ అంటే ఇన్ఫినిటీ జెడ్ అని ఈక్వల్ టు జెడ్ అని తీసుకున్నాను. ఈ జెడ్ ఏలో ఉందని చెప్తే తీరం ప్రూవ్ అయిపోయింది. అంతే కదా? సిన్స్ ఈ జెడ్ అని దేంట్లో తీసుకున్నాను నేను? ఏలో తీసుకున్నాను. కానీ ఏ డెఫినేషన్ ఏంటి? ఏలో ఒక ఎలిమెంట్ ఉండాలంటే దానికి ఇమేజ్ అవ్వాలి డబుల్ నాట్ అవ్వాలి. కానీ ప్రతి ఎలిమెంట్ ప్రతి జెడ్ అని ఇమేజ్ అవుతుంది ఇప్పుడు ఎఫ్ ఆఫ్ జెడ్ తీసుకోండి. లిమిట్ ఎంత అంటే ఎఫ్ ఆఫ్ జెడ్ అని, లిమిట్ ఎంత అంటే జెడ్ అని. అంతే కదా? మరి జెడ్ ఈక్వల్ టు లిమిట్ ఎంత అంటే ఇన్ఫినిటీ జెడ్ అని కదా. జెడ్ ప్లేస్లో ఏం రాస్తాను? లిమిట్ ఎంత అంటే ఇన్ఫినిటీ జెడ్ అని రాశాను. ఆ లిమిట్ బయట తీసుకొచ్చేయండి. లిమిట్ ఎంత అంటే ఇన్ఫినిటీ జెడ్ అని. అంతేనా? లిమిట్ ఎంత అంటే జెడ్ అన్నీ దేంట్లో ఉన్నాయి మనకి? ఏలో ఉన్నాయి. వాటికి ఇమేజ్ అవుతుంది మనకి డబుల్ నాట్. మొత్తం డబుల్ నాట్ వచ్చింది. అంటే ఎఫ్ ఆఫ్ జెడ్ ఇస్ కూడా డబుల్ నాట్ ఫర్ ఆల్. ఎఫ్ ఆఫ్ జెడ్ ఇస్ డబుల్ నాట్ వచ్చింది. కానీ జెడ్ దేంట్లో ఉంటుంది? ఏలో ఉంది. వాట్ ఈస్ జెడ్? యాక్చువల్గా మనకి జెడ్ అనేది లిమిట్ పాయింట్ ఆఫ్ ద సీక్వెన్స్. ఆ లిమిట్ పాయింట్ ఆఫ్ సీక్వెన్స్ కూడా ఏలో వచ్చేస్తుంది. కాబట్టి ఇప్పుడు మనకి ఏ ఏమైనట్టు మనకి క్లోజ్ సెట్ అయింది. నెక్స్ట్ స్టెప్లో మనం స్టెప్లో ఇంప్రూవ్ చేయాలి. ఏదో ఓపెన్ సెట్ అని చెప్పాలి. ఏ ఈజ్ కూడా జీ అని చెప్పాలి. కాబట్టి జీ కనెక్ట్ కాబట్టి ఏ ఈజ్ ఆల్సో బోత్ ఓపెన్ అండ్ క్లోజ్ అని చెప్పాలి. ఏ ఓపెన్ సెట్ అని చెప్పాలి. ఓపెన్ సెట్ అంటే ఇంప్రూవ్ చేయాలి మనం. ప్రతి పాయింట్ ఇంటర్ పాయింట్ ఓపెన్ చెప్పాలి. అర్థమైందా? కాబట్టి ప్రతి పాయింట్ ఇంటర్ పాయింట్ అవ్వాలంటే ప్రతి పాయింట్ బాల్ ఫామ్ చేస్తే మళ్ళీ ఏలో ఉంటుంది చెప్పాలి. అంటే బీ ఆఫ్ ఏ కామా ఎప్సిలాన్ ఈజ్ కంటైన్డ్ ఏ అని చెప్పాలి. ఫస్ట్ ఇక్కడ చూడండి. కాబట్టి జెడ్ బిలాంగ్స్ టు బీ ఆఫ్ ఏ కామా తీసుకోండి. ఇప్పుడు ఫంక్షన్ డిఫైన్ చేయండి. దీనికోసం కొంత గుర్తుపెట్టుకోవాలి. ఒక ఫంక్షన్ జీని డిఫైన్ చేస్తున్నాం. ఎక్కడి నుంచి? క్లోజ్ ఇంటర్వల్ 0,1 నుంచి సికి. ఎలా డిఫైన్ చేస్తున్నానంటే జీ ఆఫ్ టీ ఈక్వల్ టు జెడ్ ప్లస్ 1 - t ఇంటూ ఏ డిఫైన్ చేశాను. ఎలా డిఫైన్ చేస్తున్నా? ఇది నెక్స్ట్ యూనిట్లో కూడా వస్తుంది. ఇది ఇలాంటిది అందువల్ల గుర్తుపెట్టుకుంటే అక్కడ కూడా రాసేయచ్చు ఫంక్షన్. జీ ఆఫ్ టీ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ జెడ్ ప్లస్ 1 - t ఇంటూ ఏ అని రాస్తాం. ఇప్పుడు మనం ఇప్పుడు కట్టండి. జీ ఆఫ్ టీ మైనస్ జీ ఆఫ్ ఎస్ బై టీ మైనస్ ఎస్ కట్టండి. జీ ఆఫ్ టీ అంటే ఇది యాక్చువల్లీ రాసేస్తారు. జీ ఆఫ్ ఎస్ అంటే ఏం చేయాలి? టీ ప్లస్లో ఎస్ పెట్టాలి. రాస్తాం. ఇది రాస్తాం చూడండి. జీ ఆఫ్ టీ మైనస్ జీ ఆఫ్ ఎస్ బై దీనికోసం మళ్ళీ నెక్స్ట్ కింద డివిజన్ ఒకటి చేశాను. టీ మైనస్ ఎస్ ఇంటూ జెడ్ రివర్స్ చేసి ఎస్ మైనస్ టీ ఇంటూ ఏం రాస్తాను ఇక్కడ నేను. ఇది కట్టాలి. యాక్చువల్ దీని లిమిట్ కట్టాలి. దానికోసం డినామినేటర్లో కూడా ఒక టర్మ్ యాడ్ చేశాను. టీ మైనస్ ఎస్ ఇంటూ జెడ్ ఎస్ మైనస్ టీ ఇంటూ ఏ రాశాను ప్లస్. అదే మళ్ళీ సేమ్ ఇక్కడ న్యూమరేటర్లో రాయండి. ఈ టీ మైనస్ ఇక్కడ నోట్ చేసేయండి. అర్థమైందా? ఇప్పుడు బోత్ సైడ్స్ లిమిట్ అప్లై చేయండి. టీ ట్యాన్స్ టు ఎస్. అప్పుడు సరిపోయింది చూడండి. ఇప్పుడు జీ ఆఫ్ టీ మైనస్ జీ ఆఫ్ ఎస్ బై ఎంత? టీ మైనస్ ఎస్ ఇంటూ జెడ్ ప్లస్ ఎస్ మైనస్ టీ ఇంటూ ఏ. మళ్ళీ సేమ్ ఇక్కడ వాళ్ళు రాసాం. వాట్ ఈస్ జీ ఆఫ్ టీ అంటే ఎఫ్ ఆఫ్ జెడ్ ప్లస్ 1 - t ఇంటూ ఏ. వాట్ ఈస్ జీ ఆఫ్ ఎస్ అంటే టీ ప్లస్లో ఎస్ పెట్టాలని రాసాం. ఈ కింద దీన్ని మాడిఫై చేశాను. న్యూమరేటర్ కరస్పాండింగ్గా డినామినేటర్ కూడా మాడిఫై చేశాను. ఎలాగా? జెడ్ టీ ప్లస్ 1 - t ఇంటూ ఏ మైనస్ జెడ్ ఎస్ ప్లస్ 1 - s ఇంటూ ఏ అని రాశాను. ఇది సెకండ్ తరం రాస్తాం. సెకండ్ తరం రాసినప్పుడు చూడండి. ఇక్కడ టీ మైనస్ ఎస్ ఉంది, ఎస్ మైనస్ టీ ఉంది. టీ మైనస్ ఎస్ కామన్ తీయండి. ఇప్పుడు జెడ్ మైనస్ ఏ మిగిలింది న్యూమరేటర్లో. కింద బై టీ మైనస్ ఏ. టీ మైనస్ క్యాన్సిల్ అయిపోయి జెడ్ మైనస్ ఏ వచ్చింది. అది ఫైనల్గా దేని డిఫరెన్షియేషన్ ఏమి చూడండి. ఎఫ్ ఆఫ్ బీ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై బీ మైనస్ ఏ వచ్చిందా? ఇది ఎఫ్ డాష్ ఏ అయినట్టు. అంటే ఎఫ్ డాష్ ఆఫ్ జెడ్ ఎస్ ప్లస్ 1 - t ఇంటూ ఏ వచ్చింది ఇంటూ జెడ్ మైనస్ ఏ. కానీ ఎలిమెంట్స్ అన్నీ దేంట్లో ఉన్నాయి? జెడ్ దేంట్లో ఉంది తీసుకుందాం. జెడ్ బిలాంగ్స్ టు బీ ఆఫ్ ఏ కామస్ ఎప్సిలాన్ తీసుకున్నాం కదా. ఈ ఎలిమెంట్ అంటే ఎఫ్ డాష్, ఈ ఎఫ్ డాష్ ఆఫ్ వచ్చింది. కానీ స్టేట్మెంట్లో మనం ఏమి ఇచ్చాడు చూడండి. ఏదో స్టేట్మెంట్ ఎఫ్ డాష్ జెడ్ ఏమవుతుంది ఇచ్చాడు. 0 అవుతుంటే కాన్స్టెంట్ ఫంక్షన్ ప్రూవ్ చేయమన్నాడు. అంటే ఎఫ్ డాష్ ఎనీ పాయింట్ దగ్గర మనకి 0 అవుతుంది. బట్ ఎఫ్ డాష్ ఆఫ్ ఈ ఎలిమెంట్ దగ్గర 0 ఇంటూ జెడ్ మైనస్ ఏ ఇంటూ జెడ్ ఈజ్ కూడా 0. ఈ స్టేట్మెంట్ నుంచి రాసాం బై హైపోథసిస్ నుంచి. ఎఫ్ డాష్ ఎప్పుడు సిన్స్ బై హైపోథసిస్ రాసుకుంటే ఎఫ్ డాష్ ఇప్పుడు 0 కదా, 0 రాస్తాం. అంటే మొత్తం మీద ఏమొచ్చింది మనకి? లిమిట్ టీ ట్యాన్స్ టు జీ ఆఫ్ టీ మైనస్ జీ ఆఫ్ ఎస్ బై టీ మైనస్ ఎస్ ఈజ్ కూడా 0 వచ్చింది. అంటే జీ అనే ఫంక్షన్కి డిఫరెన్షియేషన్ 0 వచ్చింది. అంటే జీ ఏ ఫంక్షన్ ఏంటో కాన్స్టెంట్ ఫంక్షన్. కాన్స్టెంట్ ఫంక్షన్ అంటే ఏంటి? ఎలిమెంట్ మారిన ఇమేజ్ మారదు. అంటే జీ ఆఫ్ 0 జీ ఆఫ్ 1 అన్న ఒకటే. అంటే వస్తుంది రాదు. జీ ఆఫ్ 1 జీ ఆఫ్ 0 అన్న ఒకటే. వాట్ ఇస్ జీ ఆఫ్ 0? జీ ఆఫ్ 1 అంటే టీ ప్లస్ 1 పెట్టాలి. 1 పెడితే ఎంత వస్తుంది చూడండి. ఇక్కడ ఎఫ్ ఆఫ్ జెడ్ వస్తుంది అంతేనా. జీ ఆఫ్ 0 పెడితే
ఎఫ్ ఆఫ్ ఏ వస్తుంది. జీ ఆఫ్ జీరో పెడితే సి ప్లస్ జీరో పెడితే ఇక్కడ జీరో అయిపోతుంది. ఇక్కడేమో 1 మైనస్ జీరో ఎఫ్ ఆఫ్ ఏ వస్తుంది. ఇక్కడ ఎఫ్ ఆఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ వచ్చింది. వాట్ ఈజ్ ఎఫ్ ఆఫ్ ఏ? ఏ దేంట్లో ఉంది మనకి? ఏ ఎక్కడ తీసుకున్నాం? ఏ అనేది ఇచ్చిన రాసిన ఏం రాసాం? ఫర్ ఎవరీ పాయింట్ ఆఫ్ ఇక్కడ రాసాం. ఎవరీ పాయింట్ ఆఫ్ ఏ ఈజ్ ఇన్ ఇంటర్ పాయింట్ ఆఫ్ ఏ, దట్ ఈస్ ఎవరీ ఏ బిలాంగ్స్ టు ఏ అని రాసాం కదా. ఏ బిలాంగ్స్ టు ఏ కాబట్టి ఎఫ్ ఆఫ్ ఏ అవ్వాలి మనకి. ఎఫ్ ఆఫ్ ఏ జీరో అవుతుంది. ఏలో ఉంటే మన ఎఫ్ ఆఫ్ ఏ ఎంత వల్ల రాస్తాం? ఏ బిలాంగ్స్ టు ఏ అయితే ఏ బిలాంగ్స్ టు ఏ అయితే ఏ డిఫైన్ చేస్తాం అమ్మ సెట్ని. దాంట్లోకి ఎలిమెంట్ ఉండాలంటే దానికి ఇమేజ్ అవ్వాలి, డబుల్ నాట్ అవ్వాలి, అంతే కదా. దాని ప్రకారం ఇప్పుడు ఎంత అవుతుంది మనకి? ఎఫ్ ఆఫ్ ఏ డబుల్ నాట్ వచ్చింది. అంటే ఎఫ్ ఆఫ్ జెడ్ డబుల్ నాట్ వచ్చింది. ఫర్ ఎనీ జెడ్కి ఇమేజ్ అవుతుంది నాకు డబుల్ నాట్ అవుతుంది. అంటే ఎలిమెంట్ మారిన ఇమేజ్ మారట్లేదు, సరిపోయిందా? అంటే ఇక్కడ జెడ్ కూడా దేంట్లో వచ్చింది మనకి? బై సెట్ డెఫినేషన్ ప్రకారం జెడ్ కూడా ఏలో వచ్చింది. యాక్చువల్లీ జెడ్ ఎక్కడ తీసుకున్నాను నేను? ఓపెన్ బాల్లో తీసుకున్నాను. అది దేంట్లో వచ్చింది? ఏలో వచ్చింది. అంటే ఓపెన్ బాల్స్ అన్ని ఏలో వచ్చేస్తున్నాయి. బట్ ఏ కాబట్టి ఏమవుతుందంటే మనకి ఏది ఇంటర్ పాయింట్ ఆఫ్ ఏ, ప్రతి పాయింట్ ఇంటర్ పాయింట్ ఏ అని ఉంటామో ఓపెన్. అర్థమైందా? ఈ సెట్ డెఫినేషన్ మాత్రం గుర్తుపెట్టుకుంటే చాలు. జీ ఆఫ్ టీ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ జెడ్ ప్లస్ 1 మైనస్ టీ ఇంటూ ఏ, అదొకటి. జీటీ మైనస్ జిఎస్ బై టీ మైనస్ ఎస్ గుర్తుపెట్టుకు చాలుతాను. ఇప్పుడు ఇక్కడ ఏం యాడ్ చేస్తాను? డినామినేటర్లో జీటీ మైనస్ జిఎస్ రాసి టీ మైనస్ ఎస్ ఇంటూ జెడ్ ఎస్ మైనస్ టీ ఇంటూ ఏ యాడ్ చేయాలి. అది డినామినేటర్లో. మళ్ళీ కరస్పాండింగ్గా ఇక్కడ డివిజన్ కూడా చేస్తాం. అర్థమైందా? రైట్.